This video is for educational and informational purposes only. Please do your own research before applying. ఇండియన్ రైల్వేస్ నుంచి 8875 పోస్టుల కోసం అఫీషియల్ నోటిఫికేషన్ రీసెంట్గానే ఆర్ఆర్బి ఎన్టీపీసీ నుంచి రిలీజ్ అయితే చేశారు. ఈ పోస్టులకి ఇండియన్ సిటిజన్స్ అంటే ఆంధ్రప్రదేశ్ వాళ్ళైనా తెలంగాణ వాళ్ళైనా మేల్ క్యాండిడేట్స్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైతే మినిమం 10+2లో అంటే 10+2లో మీరు ఇంటర్ కానీ ఐటీఐ కానీ డిప్లొమా కానీ లేదా 10+2 తర్వాత ఎనీ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళకి అండర్ గ్రాడ్యుయేషన్ పోస్టులు సపరేట్గా ఉన్నవి, అలాగే గ్రాడ్యుయేషన్ పోస్టులను కూడా సపరేట్గా వేకెన్సీస్ని అయితే డివైడ్ అయితే చేశారు. సో ఈ పోస్టులకి ఆల్ ఇండియన్ సిటిజన్స్ ప్రతి ఒక్కరు ఎలిజిబుల్ ఉంటారు అండ్ మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఏమీ అయితే అవసరం లేదు. సో నేను ఇదే వీడియోలో జాబ్కి సంబంధించిన ఫుల్ నోటిఫికేషన్ ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి మీరు ఖచ్చితంగా వీడియోని కంప్లీట్గా చూడండి, అలాగే వీడియోని లైక్ చేయండి. మీరు వీడియోని లైక్ చేయడం ద్వారా ఏంటంటే మాకు కొంచెం ఎంకరేజ్ చేసినట్లు ఉంటుంది, ఇలాంటి మంచి మంచి గవర్నమెంట్ జాబ్స్ వీడియోస్ చేయడానికి కూడా మాకు ఎంకరేజ్ చేసినట్లు ఉంటుంది. అలాగే వీడియోని లైక్ చేయడంతో పాటు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే ఎవరైనా మన ఛానల్కి కొత్త వాళ్ళు వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా, వాళ్ళు వీడియోని లైక్ చేయడంతో పాటు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మేము ఏదన్నా కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ అయితే వస్తుంది. సో ఈ ఆపర్చునిటీ మీకు ఆర్ఆర్బి ఎన్టీపీసీ రిక్రూట్మెంట్ 2025 నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. టోటల్ 8075 వేకెన్సీస్ కోసం. సో ఫస్ట్ నోటిఫికేషన్ ఓవర్వ్యూ చూద్దాం. ఈ ఆపర్చునిటీ మీకు ఆర్ఆర్బి అంటే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళైతే ఎన్టీపీసీ విభాగంలో అండర్ గ్రాడ్యుయేట్ వాళ్ళకి అలాగే గ్రాడ్యుయేట్ వాళ్ళకి ఇద్దరికి మీకు సపరేట్గా వేకెన్సీని అయితే డివైడ్ చేశారు. అండ్ దానిలో కూడా చాలా టైప్స్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయి. నేను వాటి గురించి కూడా క్లియర్గా చెప్తాను. మీరు వీడియో మాత్రం ఖచ్చితంగా స్కిప్ చేయకుండా అయితే చూడండి. అక్రాస్ ద ఇండియా ఉంటుంది. సో మీకు లొకేషన్ అంటే సెలెక్ట్ అయ్యారనుకో మన ఓన్ స్టేట్లోనే జాబ్ పొందడానికి ఆపర్చునిటీ అయితే కల్పిస్తుంటారు. గ్రాడ్యుయేషన్ దాంట్లో 5000కి పైగా వేకెన్సీస్ ఉన్నాయి, అండర్ గ్రాడ్యుయేషన్ దాంట్లో 3000కి పైగా వేకెన్సీస్ ఉన్నాయి. మీరు ఆర్ఆర్బి అఫీషియల్ వెబ్సైట్లోనే ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. ఈ అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులకి 10+2 క్వాలిఫికేషన్ ఎలిజిబుల్ ఉంటుంది. గ్రాడ్యుయేట్ పోస్టులకి అయితే ఏదైనా డిగ్రీ చేసి ఉండాలి. సో మీకు సెలక్షన్ ప్రాసెస్ కూడా CBT 1 ఉంటుంది, CBT 2 ఉంటుంది, దాని తర్వాత DV కండక్ట్ చేస్తారు. సో ఇలా మీకు సెలెక్షన్ చేస్తారు. సో మీరు ఆర్ఆర్బి అఫీషియల్ వెబ్సైట్లోనే మీరు అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో మీకు నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అయితే చెప్పాను కదా, ఫస్ట్ అండర్ గ్రాడ్యుయేట్ దాంట్లో అయితే 3058 వేకెన్సీస్ ఉన్నాయి. గ్రాడ్యుయేషన్ దాంట్లో అయితే 5817 వేకెన్సీ అయితే ఉన్నాయి. సో మీకు గ్రాడ్యుయేట్కి సపరేట్గా వేకెన్సీస్ని కేటాయించారు, అండర్ గ్రాడ్యుయేట్కి కూడా సపరేట్గా వేకెన్సీస్ని అయితే కేటాయించారు. సో ఇందులో ఫస్ట్ గ్రాడ్యుయేట్ వేకెన్సీస్ చూద్దాం. సో గ్రాడ్యుయేషన్ దాంట్లో 5817 వేకెన్సీస్ ఉన్నాయి కదా. స్టేషన్ మాస్టర్ దాంట్లో అయితే 615 వేకెన్సీస్ ఉన్నాయి. గూడ్స్ ట్రైన్ మేనేజర్ దాంట్లో అయితే 3423 వేకెన్సీస్ ఉన్నాయి. ట్రాఫిక్ అసిస్టెంట్ దాంట్లో అయితేనేమో 51 వేకెన్సీస్ ఉన్నాయి. చీఫ్ కమర్షియల్ టికెట్ సూపర్వైజర్ దాంట్లో అయితేనేమో 161 వేకెన్సీస్ ఉన్నాయి. జూనియర్ అకౌంటెంట్ ఇంకా అసిస్టెంట్ టైపిస్ట్ దాంట్లో అయితేనేమో 921 వేకెన్సీస్ ఉన్నాయి. ఇంకా సీనియర్ క్లర్క్ టైపిస్ట్ దాంట్లో అయితేనేమో 638 వేకెన్సీస్ ఉన్నాయి. సో మీకు సపరేట్గా ప్రతి పోస్ట్కి సపరేట్గా వేకెన్సీస్ని అయితే డివైడ్ అయితే చేశారు. నెక్స్ట్ అండర్ గ్రాడ్యుయేట్ అంటే 10+2 వాళ్ళకైతేనేమో 3058 వేకెన్సీస్ ఉన్నాయి కదా. దీంట్లో జూనియర్ క్లర్క్ టైపిస్ట్ వాళ్ళకైతేనేమో 163 వేకెన్సీస్ ఉన్నాయి. అకౌంట్స్ క్లర్క్ టైపిస్ట్ వాళ్ళకైతేనేమో 394 వేకెన్సీస్ ఉన్నాయి. ఇంకా ట్రైన్స్ క్లర్క్ దాంట్లో అయితేనేమో 77 వేకెన్సీస్ ఉన్నాయి. కమర్షియల్ టికెట్ క్లర్క్ దాంట్లో అయితేనేమో 2424 వేకెన్సీస్ సపరేట్గా మీకు ప్రతి పోస్ట్కి వేకెన్సీస్ అయితే సపరేట్గా డివైడ్ అయితే చేశారు. సో మీకు ఎలిజిబిలిటీ క్రైటీరియా చూస్తే గ్రాడ్యుయేషన్ పోస్ట్లకి అయితే మీరు ఏదన్నా గ్రాడ్యుయేషన్ డిగ్రీ అంటే మీరు డిగ్రీ చేసిన, బీటెక్ చేసిన, B.Pharmacy చేసిన, హైయర్ స్టడీస్ చేసిన ఎలిజిబుల్ అయితే ఉంటారు. అండర్ గ్రాడ్యుయేట్ పోస్ట్లకి అయితే మీరు 12th పాస్ అయితే సరిపోతుంది. 12th అంటే 10+2లో మీరు ఇంటర్ కానీ ఐటీఐ కానీ డిప్లొమా కానీ, ఇంకా ఈ అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులకి 12th పాస్ అయిన వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. డిగ్రీ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ ఉంటారు. అంటే ఈ 12th పాస్ అయిన అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులకి మీరు అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. గ్రాడ్యుయేషన్ వాళ్ళు గ్రాడ్యుయేట్ పోస్టులకు కూడా అప్లై చేసుకోవచ్చు. సో గ్రాడ్యుయేట్ పోస్టులకు మాత్రం మీరు సపరేట్గా అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఏజ్ లిమిట్స్ అయితే గ్రాడ్యుయేట్ పోస్టులకి మినిమం 18 నుంచి 36 ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులకి అయితే మినిమం 18 నుంచి 33 ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఇవి సెంట్రల్ గవర్నమెంట్ కిందకి వస్తాయి కాబట్టి SC/ST వాళ్ళైతే +5 ఇయర్స్ యాడ్ చేసుకోండి. అదే OBC వాళ్ళైతేనేమో +3 ఇయర్స్ని అయితే యాడ్ చేసుకోండి. సో కొన్ని పోస్టులకి టైపింగ్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. ఆ పోస్టులు కొన్ని పోస్టులు ఉంటాయి ఈ టైపిస్ట్ పోస్టులకి, వాటికి టైపింగ్ స్కిల్స్ కండక్ట్ చేసి సెలెక్షన్ అయితే చేస్తారు. సో నెక్స్ట్ మీకు సాలరీ డీటెయిల్స్ చూసే అండర్ గ్రాడ్యుయేట్ దాంట్లో చాలా టైప్స్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయి కదా. జూనియర్ క్లర్క్ అని చెప్పి, అకౌంట్స్ క్లర్క్ అని చెప్పి, ట్రైన్స్ క్లర్క్ అని చెప్పి, వీటికి బేసిక్ పేనే 19,900 ఉంటుంది. అలాగే మీకు అండర్ గ్రాడ్యుయేట్ దాంట్లోనే కమర్షియల్ క్లర్క్ ఇంకా ఈ టికెట్ క్లర్క్ ఉంటుందిగా, వీటికైతే 21,700 ఉంటుంది. అంటే పోస్ట్ని బట్టి మీకు శాలరీ వేరీ అవుతూ ఉంటుంది. అలాగే గ్రాడ్యుయేషన్ దాంట్లో అయితే గూడ్స్ ట్రైన్ మేనేజర్ ఇంకా సీనియర్ క్లర్క్ అలాగే JA పోస్టులకు అయితే 29,200 ఉంటుంది. ఇంకా ఈ స్టేషన్ మాస్టర్ కానీ CCTS పోస్టులకు అయితే
బేసిక్ పేనే 35,400 ఉంటుంది. ఇవి సెంట్రల్ దాంట్లో రైల్వేస్లో జాబ్స్ కాబట్టి మీకు చాలా అలవెన్సెస్ ప్రొవైడ్ చేస్తారు. అన్నీ కలుపుకుంటే మీరు ఈజీగా ప్రతి పోస్ట్కి మినిమమ్ మీరు 40,000కి పైగానే సాలరీ పొందవచ్చు. ఎందుకంటే మీకు డిఆర్ఎస్ అలవెన్స్ ఉంటుంది, హెచ్ఆర్ఏ హౌస్ రెంట్ అలవెన్స్ ఉంటుంది, టీఏ ట్రాన్స్పోర్ట్ అలవెన్స్, మెడికల్, పింఛను అన్నీ కలుపుకొని మీరు ఈజీగా మంత్లీ 40,000కి పైగానే సాలరీ అయితే పొందొచ్చు. సో మీకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ అప్లై చేసుకున్న వాళ్ళకి స్క్రీనింగ్ ప్రాసెస్ కింద CBT-1 కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 1 కండక్ట్ చేస్తారు. ఇది మీకు MCQ టైప్లోనే ఉంటుంది, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ టైప్లోనే ఉంటుంది. దాని తర్వాత మీకు CBT-1లో క్వాలిఫై అయిన CBT-2 ఉంటుంది, మెయిన్స్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. దాని తర్వాత మీకు స్కిల్ టెస్ట్, యాప్టిట్యూడ్ టెస్ట్ కండక్ట్ చేసి ఫైనల్గా మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇంకా మెడికల్ ఎగ్జామినేషన్ పెట్టి మీకు మెడికల్ ఎగ్జామినేషన్ అనేది నార్మల్గానే ఉంటుంది. మీకు ఈ పోలీస్ జాబ్లకు ఆర్మీకి ఉన్నట్లు ఏమి ఉండదు. నార్మల్గా పర్సన్ ఫిట్గా ఉన్నాడా లేదా, హెల్తీగా ఉన్నాడా లేదా అని చెప్పి చెక్ చేస్తారు. ఈ సైటు, టాటూస్ ఇవన్నీ పెద్ద ప్రాబ్లం అయితే ఏం కాదు. సో ఫైనల్గా మీకు ఇవన్నీ కండక్ట్ చేసి మెరిట్ లిస్ట్ సెలెక్షన్ అయితే చేస్తారు. సో మీకు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ CBT-1 చూద్దాము. జనరల్ అవేర్నెస్ నుంచి 40 క్వశ్చన్స్ 40 మార్క్స్, మ్యాథమెటిక్స్ నుంచి రీజనింగ్ నుంచి 30 క్వశ్చన్స్ 30 మార్క్స్ ఉంటుంది. టోటల్ మీకు 100 క్వశ్చన్స్ 100 మార్క్స్ ఎగ్జామ్ అయితే CBT-1 అయితే కండక్ట్ చేస్తారు. CBT-1లో క్వాలిఫై అయిన వాళ్ళకు CBT-2 కండక్ట్ చేస్తారు. దీనిలో జనరల్ అవేర్నెస్ నుంచి 50 క్వశ్చన్స్ 50 మార్క్స్, మ్యాథమెటిక్స్ నుంచి రీజనింగ్ నుంచి 35 క్వశ్చన్స్ 35 మార్క్స్ ఉంటుంది. మీకు టోటల్ 120 క్వశ్చన్స్కి 120 మార్క్స్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేసి సెలెక్షన్ అయితే చేస్తారు. సో మీకు అప్లికేషన్ ఫీ కూడా ఛార్జ్ చేస్తుంటారు అండ్ మీకు రీఫండ్ కూడా చేస్తుంటారు. జనరల్ OBC వాళ్ళకైతే 500 రూపీస్ ఉంటుంది. మీరు CBT-1 అటెంప్ట్ చేస్తే 400 రూపీస్ అప్లికేషన్ ఫీని మీకు రీఫండ్ చేస్తారు. అదే SC ST ఉమెన్ PWBD EWS వాళ్ళకైతే 250 రూపీస్ ఉంటుంది. మీరు ఈ SC ST ఉమెన్ PWBD EWS వాళ్ళు CBT-1 అటెంప్ట్ చేశారనుకో కంప్లీట్ మీకు ఈ 250 రూపీస్ మొత్తం రీఫండ్ అయితే చేస్తారు. సో ఈ రీఫండ్ వచ్చే వాళ్ళు ఎవరైతే ఉంటున్నారో ఈ ఆపర్చునిటీ మాత్రం అస్సలు అయితే వదులుకోకండి. సో మీకు ఫస్ట్ అప్లికేషన్ ప్రాసెస్ని మాన్యువల్గా చూద్దాం. మీరు ఏం లేదు, RRB అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది కదా, దానికి మీరు అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళాలి. ఆ అఫీషియల్ వెబ్సైట్కి మీరు గూగుల్లో సెర్చ్ చేసినా వెళ్ళండి, లేదంటే నేను కింద కామెంట్స్లో అలాగే డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. సో అందులో మీరు RRB NTPC 2025 ఆన్లైన్ అప్లికేషన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా మీకు రాలేదు, వచ్చిన వెంటనే దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. దానిలో మీరు రిజిస్ట్రేషన్ అవ్వాలి. ఆల్రెడీ అకౌంట్ ఉంటే డైరెక్ట్ లాగిన్ అయిపోండి, లేదంటే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అప్లికేషన్ ఫామ్ ఉంటుంది, దాన్ని ఫిల్ చేశాక కొన్ని డాక్యుమెంట్స్ అడుగుతుంది. ఆ డాక్యుమెంట్స్ అన్ని అప్లోడ్ చేయాలి, లైక్ ఫోటో, సిగ్నేచర్ అన్నీ అప్లోడ్ చేశాక ఫీ ఉన్న వాళ్ళు ఫీ ఖచ్చితంగా ఉంటుంది కదా, ఆ ఫీ పే చేసేసి సబ్మిట్ చేస్తే మీ అప్లికేషన్ కంప్లీట్ అయిపోతుంది. సో దానిలో మీరు అప్లికేషన్ ఫామ్ వస్తుంది, దాన్ని డౌన్లోడ్ చేసి రెడీగా అయితే పెట్టుకొని మీకు ఫర్దర్గా చాలా యూజ్ అయితే అవుతుంది. సో మీకు ఇంపార్టెంట్ డేట్స్ యాక్చువల్గా మీకు ఇంకా అఫీషియల్గా ఇంపార్టెంట్ డేట్స్ అయితే రిలీజ్ చేయలేదు. మీకు త్వరలోనే వీళ్ళ RRB అఫీషియల్ వెబ్సైట్లోనే మీకు డేట్ అయితే అప్డేట్ చేస్తారు. మ్యాక్సిమం ఈ 2025 అయిపోయేలోపు ఈ నోటిఫికేషన్ ఆల్రెడీ మీకు 2024లో వచ్చిన నోటిఫికేషన్ మీకు ఎగ్జామ్స్ నడుస్తున్నాయి కదా, సో అవి అయిపోయేలోపు ఈ 2025 అవుతుంది కదా, ఈ 2025 ఎండ్ లోపు మీకు అఫీషియల్గా ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేసి ఈ 2026లో మీకు ఎగ్జామ్స్ కండక్ట్ చేసి సెలెక్షన్ అయితే చేస్తారు. జాబ్ లింక్ ని వీడియో కింద డిస్క్రిప్షన్ లో అలాగే కామెంట్ సెక్షన్ లో పిన్ చేసా. ఫస్ట్ లింక్ ఓపెన్ చేస్తే వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అందులో జాబ్ ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. చూసాక కిందకి స్క్రోల్ చేస్తే నోటిఫికేషన్ PDF ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని డీటెయిల్స్ అన్ని చెక్ చేశాక కిందనే అప్లై లింక్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేస్తే స్క్రీన్ మీద కనిపిస్తున్నట్లు ఓపెన్ అవుతుంది. ఇందులో మీకు అప్లికేషన్ స్టార్ట్ అయినప్పుడు దీనిలో మీకు అప్లికేషన్ డైరెక్ట్ RRB NTPC 2025 ఆన్లైన్ అప్లికేషన్ అని చెప్పి వస్తుంది. సో ఇంకా స్టార్ట్ అవ్వలేదు కాబట్టి ఇంకా అప్డేట్ అయితే అవ్వలేదు. సో అప్డేట్ అయిన వెంటనే వీళ్ళు అఫీషియల్ వెబ్సైట్లోనే అప్డేట్ చేస్తూ ఉంటారు, మీరు చెక్ చేస్తూ ఉండాలి. సో ఈ ఆపర్చునిటీ మీకు మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ కింద పనిచేస్తున్న RRB రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ వాళ్ళు టోటల్ 8,000కి ప్లస్ వేకెన్సీస్ కోసం అండర్ గ్రాడ్యుయేషన్లో ఇంకా గ్రాడ్యుయేషన్ వేకెన్సీస్ కోసం అయితే వీళ్ళు అఫీషియల్గా వేకెన్సీస్ కోసం అయితే రిక్రూట్మెంట్ చేయడానికి అప్రూవ్ అయితే చేశారు. చూసుకోవచ్చు, అప్రూవ్డ్ వేకెన్సీస్ ఫర్ నాన్ టెక్నికల్ NTPC అంటే నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ కిందకి వస్తాయన్నమాట. ఇందులో 2025 కోసం అయితే రిక్రూట్మెంట్ చేయడానికి అఫీషియల్గా వాళ్ళు అప్రూవ్ అయితే చేశారు. సో మీకు 2025 అయిపోయేలోపు 100% మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది అండ్ 2026లోనే మీకు అఫీషియల్గా రిక్రూట్మెంట్ అయితే కంప్లీట్ చేస్తారు. కాబట్టి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉండి మంచి రైల్వేస్లో పర్మనెంట్ జాబ్ కొట్టాలనుకునే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా వెంటనే మీరు ప్రిపరేషన్ కానీ ఏమైతే ఉంటున్నాయో అవన్నీ ఇప్పుడే అయితే స్టార్ట్ అయితే చేసేయండి. సో వీటికి సంబంధించిన లింక్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్ లో అలాగే కామెంట్ సెక్షన్ లో పిన్ చేసా చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు జాబ్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్స్ లో అడగండి, నేను ఖచ్చితంగా ప్రతి కామెంట్ కి రిప్లై అయితే ఇస్తాను.